నమస్తే మూర్తి గారు. అయ్యో నమస్కారం అండి. భారతీయ 2 చూసారా? చూశాను. ఎట్లా ఉంది? మీరు చూశారు కదా. సో అంటే యాక్చువల్గా మీ మన తర్వాత జనరేషన్ వాళ్ళకి కూడా అది చాలా 90s సినిమా కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ కూడా బాగా పరిచయం ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమా. సో మన జనరేషన్ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ తెలుసు, ఎక్కువ ఇంట్రెస్టింగ్ సినిమా, అందుకని అందరూ కూడా చూస్తారు. కానీ చాలా డిసప్పాయింట్ చేసేసింది సినిమా. అంటే పోల్చుకోవడం వల్ల డిసప్పాయింట్మెంటా? దీంట్లో అసలు విషయమే లేదంటారా? పోల్చుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు సార్ దీనికి దానికి పోల్చుకోవడానికి ఏంటంటే అది రీమేక్ చేస్తే పోల్చుకోవాలి. ఇది సీక్వెల్ కదా, సీక్వెల్కి పోల్చుకోవడం అంటే ఏమి ఉండదు. మెయిన్ అసలు చాలా రోజులైంది శంకర్ సినిమా చేసి, ఆయన ట్రాక్ ఏమీ గొప్ప సక్సెస్ ట్రాక్లో లేడు. సో అందుకని మెయిన్ అసలు ఈ సినిమా మీ ఇంట్రెస్ట్ ఏంటంటే శంకర్ రైట్ ట్రాక్లో ఉన్నారా లేదా తెలియాలి, అప్డేట్గా ఉన్నారా లేదా తెలియాలని చూశారు ముందు. అది ఏ మాత్రం అప్డేట్లో లేరు, ట్రాక్లో లేరు అని అర్థమైపోయింది. అయినా రీఛార్జ్ కావడం లేదు, ఆడే ఉన్నట్టున్నాడు. నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ ఎత్తుకోవడంలోనే తప్పుందండి. ఎందుకంటే 96 నాటికి కరప్షను చాలా స్మాల్ స్టేజ్లో ఉండేది. గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరే కరప్షన్ అనేది మనకి తెలిసిన కరప్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు ఆ రోజుల్లో బాగా గవర్నమెంట్ ఆఫీసులు. కార్పొరేట్ కరప్షన్ అప్పటికి ఇంకా అంత పెద్ద లేదు. ఏదో ఆయన టచ్ చేసింది కూడా చాలా గ్రౌండెడ్గా సినిమా తీశాడు. మీరు ఆ సినిమా చూస్తే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, మున్సిపాలిటీలో సర్టిఫికేట్ దగ్గర, ఫంక్షన్ శాంక్షన్ చేసే దగ్గర, ఇలాంటి గ్రౌండెడ్ రీజన్స్ తోటి జనాలకి టచ్ అయ్యే పాయింట్ల దగ్గర సినిమా తీసి కథ రాసుకున్నాడు. పైగా ఆ సినిమా అదొక ఫుల్ ప్రూఫ్ స్క్రిప్ట్. భారతీయుడు అనేది ఒక మంచి కుటుంబం, తల్లి తండ్రి కూతురు ప్రశాంతంగా ఉండడం, వాళ్ళ మధ్య ఒక బాండింగు, సెంటిమెంటు, కొడుకు వాడు కూడా మంచోడే యాక్చువల్గా. బట్ వాడు ఏంటంటే ఆర్టీఓ ఆఫీసులో వాడు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కోసం ట్రై చేయడము, దానికోసం అని చెప్పి వాడిని వాడుకోవడము, ఇట్లా ఒక ట్రాక్ అంతా తయారు చేసిన తర్వాత అప్పుడు వాడు యాంటీ కరప్షన్కి దిగడానికి ఒక రీజన్, పకడ్బందీ రీజన్ అన్ని చూపించేసింది. ఇందులో అసలు ఏమిటేమిటో చేశారు. అంటే అది ఒక్కటే కథ కావడం వల్ల, అంటే ఒక మనిషి కథ అది. భారతీయుడు అనే పెద్ద కమల్ హాసన్ కథ, ఆయన కుటుంబం, మీరు చెప్పినట్టు ఆయన కుటుంబము ఇదే కనెక్టెడ్గా ఉండడం వల్ల అది మనల్ని సులభంగా, అంటే అఫ్కోర్స్ చాలా ఉన్నాయి దాంట్లో గుడ్ క్వాలిటీస్. ఈ సినిమాకి వచ్చేసరికి ఏమైందంటే ఇది ఎవరి కథ అర్థం కాదు మనకు, అది అక్కడ వచ్చింది అనుకుంటా సమస్య. ఇక్కడ ఒకటి సార్, స్కామ్స్ వేరు, చీటింగ్స్ వేరు, కరప్షన్ వేరు, ఇవన్నీ వేరు. ఇప్పుడు ఆయన విజయమాల్యాదో లేకపోతే నవీన్ మిట్టలో లేకపోతే ఇంకోళ్ళు ఐడెంటిఫై చేస్తూ తీసాడంటే అవి చీటింగ్ కేసులు, బ్యాంకులు మోసం చేసి వెళ్ళిపోయిన కేసులు. ఇక్కడ ఈయన చూపించిన ఈ సేవా సెంటర్లో 200 100 అది కరప్షను. ఇలా దీనికి దానికి ముడిపెట్టుకుంటూ చేస్తుంది. అయితే నాకు ముందు మనం ఒకటి చెప్పుకోవాలండి, ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ అయితే ఉంది. భారతీయ 2 నాకు నచ్చిన పాయింట్, నా పర్సనల్గా అతను దాన్ని క్లారిటీగా చెప్పలేకపోయాడు అనిపించింది. కరప్షన్ మీద మీరు ఫైట్ చేయండి, నేను భుజాలు ఎగరేస్తా, నేను తప్పట్లు కొడతా, నేను వెనక నుంచి మీకు బాధిస్తా. మీరు నన్ను ఫైట్ చేయమంటే మాత్రం నేను చెయ్యను. ఇదే భారతీయ 2లో అతను చెప్పింది. వాళ్ళు ఏంటి, కమల్ హాసన్ని వచ్చి ఇండియాకి వచ్చి నువ్వు ఫైట్ చేయని చెప్పి పిలిచారు. అతను వచ్చి నిజానికి అది మంచి పాయింట్, 2 అంచెల వ్యూహం అన్నాడు. ఏమని, ఒకటి నేను నేతాజీ యాంగిల్లో, నేతాజీ స్టైల్లో వెళ్ళి వాళ్ళని కరప్ట్ చేసేవాడిని అంతం చేస్తా. మీరు గాంధీజీ స్టైల్లో వెళ్ళి మీ ఇంటి నుంచి కరప్షన్ని ఎలివేట్ చేయండి, దాన్ని ఎలిమినేట్ చేయండి అన్నాడు. ముందు నచ్చింది కానీ తర్వాత వాళ్ళకి నచ్చలా, రివర్స్ అయ్యారు, అన్నారు. అసలు నిజంగా మంచి పాయింట్. అంటే మీ ఇంట్లో కరప్షన్ ఉందని చెప్తే మాత్రం మీకు నచ్చదు, బట్ మీరు మాత్రం ఎదురింట్లో కరప్షన్ ఉందని చెప్తారు. అదే సినిమాలో నిజానికి శంకర్ ఆలోచించిన మంచి పాయింట్ ఏదైనా ఉంటే ఆ సినిమాలో అది నచ్చక ఎవరైతే రా అని పిలిచారో కమ్బ్యాక్ ఇండియన్ అన్నారో గో బ్యాక్ ఇండియన్ అన్నారు. ఇది మంచి పాయింట్. బట్ ఈ ఒక్క పాయింట్ చెప్పడానికి కోసం 2 సీక్వెల్ అని చెప్పి ముందే ప్లాన్ చేసి అసలు దాన్ని ఫస్ట్ హాఫ్ అంతా లెంగ్దీగా తయారు చేసుకుని సాగదీసేసి, అదే కనుక ఈ మొత్తం సినిమాని ఫస్ట్ హాఫ్లో కుదించి ఇంటర్వెల్ బ్యాంక్ టైంకి కమల్ హాసన్ని గో బ్యాక్ అన్నారు. సో గో బ్యాక్ అన్న తర్వాత సెకండ్ హాఫ్ అంతా అతను ఏం చేశాడని చేసి వేరుగా ఉండేదేమో.
నాకు అనిపించింది ఏమంటే భారతీయుడిని రివర్స్ చేశాడేమో అనిపించింది. భారతీయుడిలో ఏమిటి, నిజాయితీపరుడైన తండ్రి ఒక అవినీతిపరుడైన కొడుకుని చంపే వరకు వస్తాడు. అవును. రివర్స్ ఏంటంటే నిజాయితీని కోరుకునే పిల్లలు అవినీతిపరులైన తల్లి కానీ తండ్రిని కానీ ప్రభుత్వానికి పట్టించే వరకు వస్తారు. ఇక్కడ చంపేది లేదు, కరప్షన్ వాళ్ళని పట్టిస్తారు. సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఈ సినిమా అయితే నాకు అనిపించింది శంకర్ భారతీయుడు 2 తీయాలి అనుకున్న తర్వాత రాసిన కథ ఇది. అదే ఆయన ముందుగా లేదు. అది భారతీయుడు 2 అనే కథ వచ్చి దాని బాధ్యత. ఎందుకంటే మీరు గమనిస్తే ఈ సినిమాలో రకరకాల సినిమాలు మిక్స్ అయిపోయాయి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమల్ హాసన్ దశావతారం. ఈ సినిమాలో ఎన్ని అవతారాలు ఎత్తారో అన్ని అవతారాలు ఎత్తిచ్చారు. మళ్ళీని తాయి దగ్గర నుంచి ఇక్కడ దాకా రకరకాల తెచ్చి ఈయనేంటి అపరిచితుడిలో గరుడ పురాణం అని చెప్పేసి ఒక్కో రకంగా ఒక్కొక్క శిక్ష వేస్తుంటాడు. కళ ఒక్కొక్క రకం కుంభీ పాకం అని ఇంకోటి శిక్ష వేస్తాడు. ఇందులో ఏంటి మర్మకళలో ఒక్కొక్కడికి ఒక్కో టైప్ పనిష్మెంట్. ఒక దగ్గర నొక్కుతూ ఆడు నవ్వుతూనే ఉంటాడు జీవితాంతం, ఒక దగ్గర నవ్వుతుంటే నోట్లోంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి జీవితాంతం, ఒక దగ్గర నొక్కుతుంటే గుర్రంలో పరిగెడుతూ ఉంటాడు. సో అంటే వీళ్ళు పాత రెఫరెన్స్లు పట్టుకుని ఇందులో ఈ సినిమాలో ఈ పాయింట్ జనాలు నచ్చింది, ఈ సినిమాలో ఈ పాయింట్ నచ్చింది, ఈ సినిమాలో ఇవన్నీ తీసుకొచ్చి ఇందులో పెడదాం. వర్మకళ అనేది పెట్టారు దీనికి. అదే పైగా శంకర్ అంటే కేవలం మనం శంకర్ సినిమాలు హిట్ అయిన ఒక ప్యాకేజ్డ్ సినిమాలు సార్, పర్ఫెక్ట్ ప్యాకేజ్డ్, అద్భుతమైన పాటలు, అవును, మంచి ఫన్ను, ఆ తర్వాత ఎమోషన్, యాక్షన్, హెవీ సీన్. ఇప్పుడు ఇందులో ఏముందంటే ఆ హెవీ సీన్లు తప్పిస్తే మిగతావన్నీ లేవు. ఇప్పుడు ఒక మంచి పాట సినిమాలో ఒక్క పాట చేయించుకోలేదు. అనిరుద్ధ్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుని సినిమాలో ఒక మంచి పాట చేయించుకోలేదు. కొన్ని వేల మంది స్టూడెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రాపర్టీస్ ఇచ్చి వాళ్ళకి టీషర్ట్లు, బ్యాగులు, క్యాప్లు పెట్టి స్క్రీన్ అంతా వేల మంది పిల్లలతో నింపిన దగ్గర ఆ పాట బాగాలేకపోతే నువ్వు ఏ పిక్చర్ చేస్తే మా సుఖం ఏంటి? అడ్డం కథకు అడ్డం వస్తుంటాయి అవి. ఆ పాటలు కూడా ఇంట్రెస్ట్ లేదు దాని మీద, ఆ పాట చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు తర్వాత ఈ ఎమోషనల్ సీన్స్ కూడా ప్రాపర్ కాజు రీజన్ లేకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫోర్స్ డ్రామాలాగా అయిపోయింది. రిజిస్టర్ కాదు, మనకి హార్ట్ టచ్ అవుతుంది. కమల్ హాసన్ చంపే వాళ్ళని కూడా ఎందుకు చంపుతున్నాడో మాకు అర్థం కాదు. వాడికి ఏదో బ్యాక్గ్రౌండ్ మనకు తెలిస్తే కదా. అసలు ఇప్పుడు స్ట్రైట్ అవే నువ్వు ఇండియా వచ్చేసావు, ఇండియా వచ్చే ముందే నువ్వు ఫైల్ తయారు చేసుకొచ్చావా? పోనీ అది లాజిక్ వద్దు, ఫైల్ తయారు చేసుకొచ్చావు, వాడిని వెళ్ళావు. నువ్వు అక్కడక్కడ జోక్ చేస్తుంటే ఫన్ చేస్తుంటే సీరియస్నెస్ లేకుండా పోయింది. ఇప్పుడు గుజరాత్లో అంత ఒక బంగారపు ఇంటిలో పెట్టావు, అదంతా చూపించిన తర్వాత వాడిని బయటికి తీసుకొచ్చి ఎక్కడో పరిగెట్టి చంపితే వేరు. వాడిని నువ్వు చంపుతుంటే మన దృష్టి అంతా కూడా డైవర్ట్ అయిపోయి టోటల్ ఈ సెట్ మీదే ఉంటుంది. అదేంట మీకు ఎలా అది అదేంటి గ్రావిటీ ఇవ్వకుండా చంపుతాడు. అవును, అది ఇవ్వటం మరి అది అదే ఈసారి ఇది చెప్పాను కదా మీకు. 1985లో భారతీ రాజా ఖైదీవేట అనే సినిమాతో స్టార్ట్ అయింది సార్. ఇది ఏదో ఒక రీజన్తో కొంతమంది కల్పిట్స్ని హీరో చంపడం, దాన్ని బలమైన అపోనెంట్ అడ్డుకోవడం. ఖైదీవేటలో సీనియర్ కమల్ హాసన్ తన భార్యకి అన్యాయం చేసిన వాళ్ళని చంపడానికి 4 వెళ్తుంటే యంగ్ కమల్ హాసన్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అదే ప్యాటర్న్ తర్వాత చాలా సినిమాలకి ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని సినిమాలకి అదే ప్యాటర్న్ అమలవుతున్నాడు. అది రీజన్ వేరే. భారతీయుల్లో కరప్షన్ కావచ్చు, అపరిచితుల్లో వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు, ఇంకో సినిమాలు ఇంకోటి కావచ్చు. ఆ ప్యాటర్న్ ఏమవుతుందంటే ఇప్పటికి ఒక 30 సినిమాలు వస్తే 34 120 మర్డర్లు అయ్యి ఉంటే 120 రకాల ప్యాటర్న్లు అయిపోయాయి. కాబట్టి ఇంకా కొత్త ప్యాటర్న్ వెతుక్కోవాలంటే ఏం కావాలి? ఇక మార్స్లోకి గ్రావిటీలోకి వెళ్ళాలి. ఇక ఇక అంటే ఇప్పుడు ఇంకోటి, ప్రేక్షకుడు కూడా కరోనా తర్వాత విపరీతంగా ఎదిగాడు సార్. ప్రపంచ సినిమా అంతా వాడి ఇంట్లోకి వచ్చేసింది. వాడిని సాటిస్ఫై చేసే విధంగా సినిమా తీయాలంటే ఈ ఓల్డ్ స్కూల్ ఓల్డ్ ప్యాటర్న్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేయాలి. మనకు శంకర్ గారు ఇంకా ఏమి బయటికి రానట్టుగా అనిపించింది నాకు. ఇంకా అదే మీరు అది 100% కరెక్ట్. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే భారతీయుడు సినిమా ఓపెనింగ్ సీన్స్ ఒక 10 నిమిషాలు పట్టయితే ఓపెనింగ్ సీన్స్ ఉంటాయో, అంతకుముందు వచ్చిన భారతీయుడు కానీ శివాజీ కానీ రోబో కానీ అవన్నీ పెట్టుకుని ఇవి పెట్టుకుంటే సేమ్ చెన్నై స్ట్రీట్స్, చెన్నై మనుషులు, అదే సంఘటనలు,
మీకేమీ తేడా ఏమి ఉండదు. అవును, కానీ అప్పుడు ఆస్వాదించి ఇప్పుడు ఎందుకు ఆస్వాదించలేదంటే అవన్నీ అయిపోయింది, మనం దాటి వచ్చేసినాం. వచ్చేసేసి ఈ మాస్ ఎమోషన్ కూడా వర్కౌట్ కాదు ఇంకా. ఇప్పుడు ఇంకేదో చేసి చూపించాలి ఒకటి. రెండోది జనాల మైండ్ సెట్లో కూడా మారింది సార్. ఇవాళ కరప్షన్ వాళ్ళని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఇవాళ జనాలు ఇవాళ నువ్వు భారతీయులో చెప్పినట్లే ప్రతి ఇంట్లోనూ కరప్షన్ ఉంది. నిజమే అతను చెప్పిన పాయింట్. ఇట్లాగే వచ్చేసింది అది ఆఫీసుల నుంచి. ప్రతి ఇంట్లోనూ కరప్షన్ ఉంది. సో ఇంక నువ్వు దాని గురించి డిస్కస్ చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు ఒక సపోజ్ ఒక కరప్ట్ ఆఫీస్ సినిమాకి వెళ్ళాడు, చూస్తాడు అంతే, దాన్ని ఎందుకు ఫీల్ నిజంగా సర్టిఫికేట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి బాధపడిన వాడు ఎవడైనా ఉంటే వాడు చేస్తాడు. బట్ ఇవాళ మనమే ఆఫర్ చేసేస్తున్నాం, నాకు సర్టిఫికేట్ రేపు కాదు ఇవాళ ఇచ్చి ఇంకో 100 తీసుకున్నాను, డబ్బులు ఎవరు భయపడడం లేదు, పని తొందరగా అయిపోతుంది. మనమే ఆఫర్ చేసేస్తున్నాం, రేపు కాదంటే ఇవాళ ఇచ్చేయండి నాకు ఇంకో 100 ఇచ్చేస్తాను సర్టిఫికేట్ అంటున్నాం. సో అంటే దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఒక చోట చురక వేసాడు కానీ అది వర్కౌట్ కాలే. అంటే ఓటర్లు తమిళనాడులో అందరికంటే ముందు సంక్షేమ పథకాల కంటే ముందు మిక్సీలు గ్రైండర్లు టీవీలు ఇచ్చే సంస్కృతి అక్కడ స్టార్ట్ అయింది. నువ్వు అవన్నీ తీసుకుంటున్నావు కదా, నీకేం మాట్లాడే హక్కు ఉందని అంటాడు ఒక చోట. వీళ్ళు ఏదో యూట్యూబ్ వాళ్ళు. సార్ నేనేది సీరియస్ సినిమాని సీరియస్గా చెప్పాలి సార్. ఇప్పుడు ఆర్కే లక్ష్మణ్ కామన్ మ్యాన్ తీసుకొచ్చాడు, క్యారెక్టర్ తీసుకొచ్చాడు. దాన్ని ఎక్కడ వాడాలో దాన్ని సెటైర్గా వాడాలి. ఈయనేమో ఫన్గా వాడదాం చూసాడు, చొరక వేయాలి దాన్ని, జనాలకి చొరకేసేలా వాడితే బాగుండేది, వాడలేదు. తర్వాత ఇప్పుడు నలుగురు కుర్రాళ్ళు కేవలం ఆ నలుగురే ట్రెండింగ్ చేశారు. సరే వాళ్ళు నలుగురు కంబ్యాక్ ఇండియన్ అనగా అందరూ సరే రా బాబుని పిలిచారు. ఈ నలుగురు వద్దు గో బ్యాక్ ఇండియన్, కానీ మన జనాలు అందరూ ఎందుకు గో బ్యాక్ అంటున్నావు తెలియకుండానే మన సోషల్ మీడియా అలాగే ఉంటుంది కదా, మరి ఎవడు ఎందుకు అంటున్నాడు అనవసరం కదా, ముందు అందరూ అన్నారు వెళ్ళిపోవాలంతే. సో అందరూ గో బ్యాక్ అంటే అందరూ గో బ్యాక్ అన్నారు. అసలు ఆ రాళ్లతో కొట్టే సీన్ అయితే మరీ ఎందుకు జనాలందరూ అంతమంది ఎందుకు వెంటబడిపోతారు? పాట ఏమైనా పెడతారని భయపడ్డా నేను. రాళ్లతో కూడా పాట ఎత్తుకుంటే చచ్చిపోతామని. అంటే కమల్ హాసన్ గారు బాగా యాక్ట్ చేశారు అంటున్నారు కానీ ఆయన ఎంతసేపు పొడిచేది వర్మకళే నడుస్తుంది కదా, ఏం యాక్టింగ్ ఎక్కడ వీలుంది ఆయనకి యాక్ట్ చేసేయడానికి? అదొకటే కాదు, కమల్ హాసన్ ఫేస్ మనకు వాయిస్ తప్పిస్తే ఫేస్ ఎవరైనా ఎక్కడ గుర్తుపెట్టామని లేదు, మొత్తం మేకప్పే. ఇంక అందులోంచి యాక్టింగ్ ఏం స్కిల్ కనిపిస్తుంది అంటే కమల్ హాసన్ కాబట్టి మనం చెప్పుకోవాలి కమల్ హాసన్ బాగా యాక్ట్ చేశాడు. ఏదో రాజుగారి దేవతా వస్త్రాలలాగా ఇంకా అందరూ కూడా కమల్ హాసన్ బాగా యాక్ట్ చేసి కాలానికి కొత్త కాబట్టి కొంచెం బాగా అనిపించింది. భారతీయుడు డైరెక్ట్గా ఒక యంగ్ బాయ్ ఓల్డ్ మ్యాన్గా యాక్ట్ చేశాడు. ఆ వేళ అవునవునవును, ఒక యంగ్ హీరో ఓల్డ్ మ్యాన్గా యాక్ట్ చేశాడు కాబట్టి యాక్టింగ్ స్కిల్ బయటపడింది. చాలా బాగా చేశాడు, ఆ మేకప్ తోటి చాలా బాగా చేశాడు. శరణ్య కానీ సుకన్య శరణ్య అప్పుడు సుకన్య కానీ అందరూ బాగా చేశారు. సో ఇప్పుడేమైంది అసలు మొత్తం మూసేసి అస్సలు అంత ప్రొలాంగ్డ్ ప్రీ క్లైమాక్స్ అయితే సార్ నాకు. వాడు 60 కిలోమీటర్ల స్పీడ్లో తిరిగేస్తూ ఉంటాడు, పోలీసులు బైకులు ఏవి ఆగవు ఏవి ఆపలేవు. మళ్ళీ మెట్రో ట్రైన్లో పరిగెట్టేస్తాడు, మెట్రో ట్రైన్లో బయట దూకేస్తాడు. అంటే సరే సినిమా అంటే లాజిక్కి బియాండ్ లాజిక్ అనుకోండి, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేదు. బట్ నేను మేజర్ స్క్రిప్ట్ సార్, కథ నువ్వు 3 గంటలు చెప్పిన కథని గంటన్నరలో కనుక చెప్పి రేపు తీయబోయే సీక్వెల్ని కనుక సెకండ్ హాఫ్లో ఫిల్ చేసి ఉంటే ఈ సినిమా వేరేగా ఉండుండేది. అది నాకైతే నాకు అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ అతనేంటి అతని స్క్రీన్ ప్లే ఏంటంటే మీరు గమనిస్తే నేను నేతాజీ మార్గంలో వెళ్తా మీరు గాంధీజీల మార్గంలో వెళ్ళాలని చెప్పి అతను ఒక దగ్గర మర్డర్కి వెళ్ళగానే ఆ మర్డర్ సీన్లు చూపిస్తూ ప్యారలల్గా ఈ కుర్రాళ్ళు చేసే సీన్లు కూడా చూపిస్తాడు. వాళ్ళ ఇంట్లోనే జరిగే కరప్షన్ ఈ కుర్రాళ్ళు ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు అన్నది సైమెంటేస్గా 2 చూపిస్తాడు. సో అంతవరకు కరెక్టే. కానీ ఇవన్నీ కూడా ఆలోచించి సడన్గా వచ్చి పడతాయి. దేనికి బ్యాక్డ్రాప్ మనకు తెలియదు, అక్కడ వాడిని ఎందుకు చెప్తున్నాడో తెలియదు. ఇక్కడ వీళ్ళు ఇంతవరకు కుర్రాళ్ళు బాగానే ఉన్నారు కదా, కుర్రాళ్ళు ఇది చేస్తున్నారని తెలియదు. ఇప్పుడు సముద్రక నీకు తెలియదా నీ కొడుకు సోషల్ మీడియాలో కరప్షన్ ఎవరు ఎండగడుతున్నాడు, ఆడితో జాగ్రత్తగా ఉండాలని తెలియదా? పైగా ఈ రోజుల్లో తండ్రులు తల్లులు చేసే ఉద్యోగాలను బట్టి పిల్లలకు తెలిసిపోతుంది కరప్టడా నాట్ కరప్టడా అని. అంతే కదా, దానికి ఇంత తెలివి ఉండి సోషల్ మీడియాలో ఇంత ఉద్యమం చేయగలిగిన స్థాయి వాళ్ళకి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు అనేది వాడే చెప్తాడు. నీకు RX 100 కొనిచ్చా, నీకు అది చేసా ఇది చేసా అంటాడు.
మరి నీ ఫాదర్ శాలరీ ఎంత దాంతో ఏం కొనిచ్చాడు తెలియాలి కదా. అవును. కాబట్టి అసలు కథలోనే సమస్య ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి సార్ కథలో. చెప్తున్నా కదండి, కథని ఫోర్స్డ్గా తయారు చేస్తున్నాం సార్. ఇండియన్ 2 అనే సినిమా తీయాలి అనుకోవడం, దానికోసం కథ ఫోర్స్డ్గా తయారు చేశారండి. దానికి ఈయన విద్యలు ఏవైతే వచ్చో ఇంతకుముందు ఏదైతే ఈయన విద్యలు ఉన్నాయి, స్కూళ్ళు జెంటిల్మన్లో చూసాం, అవును. స్కూళ్ళు ఫీజులు, ఆ కట్టలేక చనిపోవడాలు, దూకేయడాలు, సూసైడ్ చేసుకోవడాలు. అసలు అప్పట్లో శంకర్ తీసిన చూస్తే ఆ కుర్రాడు నిప్పంటించుకుంటే అవునవును. అసలు మనకి షేక్ అయిపోతాం. అది అప్పట్లో కొత్త, అది అప్పుడప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు రావడం మనం కనెక్ట్ అయినాం సులభంగా దానికి. అదే చెప్తున్నాను, ఇప్పుడు సబ్జెక్ట్కి కనెక్ట్ అయ్యేది లేదు. 28 ఏళ్ళలో ఏం జరిగిందో శంకర్ మర్చిపోయి కోమాలో నుంచి వచ్చినట్టుగా తీసేసి అది సింపుల్. ఏంటంటే ఆయన నిన్న నేను ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు అడిగా, కానీ సెకండ్ పార్ట్ తీస్తే ఏముంటుంది. ఫస్ట్ పార్ట్లో ఒక 4 కల్కట్ట ఆఫీసర్లు ఆ అవినీతి ఆఫీసర్ని చంపడం. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, ఎందుకు వచ్చాడు? అవినీతి ఉంది కాబట్టి వచ్చాడు. ఆ 4 మళ్ళీ చంపి వెళ్ళిపోతాడు. అంతేనా, ఇంకేముంటుందా అంటే నేను ఇదే ఆలోచించుకున్నాను, దీని బియాండ్ ఉంటుంది అన్నాడు. నిజమే, బియాండ్ ఏదో ట్రై చేశాడు, ఆయన తప్పు మాటలేదు చేయాలని. బట్ సేమ్ టైము అతను చేయాల్సింది ఏంటంటే చక్కచక్క కథలోకి వెళ్ళిపోయి కేవలం ఎవరైతే ఒక బ్యాంక్ ఆఫీసర్లు 4-5 బ్యాంకు లోన్స్ తీసి ఎగ్గొట్టిన వాళ్ళు, బ్యాంకుల్ని చీట్ చేసిన వాళ్ళని 4 స్టోరీలు చక్కచక్క ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ కోసం అక్కడి నుంచి వచ్చి వాళ్ళని చంపేసి వెళ్ళిపోతే, రాజకీయ నాయకులు అతన్ని వీడి కింద చిత్రీకరించి జనాల చేతి చీకొట్టించే పరిస్థితి తీసుకొస్తే ఇట్లా ఏదైనా ఆలోచించుంటే బాగుండేది. ఇతను అలా కాకుండా బియాండ్ వెళ్ళి జనాల వాళ్ళకి మెంటాలిటీ తెలియకుండా జనాలని కథ రాశాడు ఆయన. టెక్నికల్గా ఎలా అనిపించింది మీకు సినిమా? ఏం ఒకసారి సినిమాకి మనం కనెక్ట్ కాకపోతే టెక్నికల్గా ఎంత బాగున్నా మనకేం అర్థం, దాని మీద ఇంకా దృష్టి ఉండదు ఇంక మనకు. అఫ్కోర్స్ టెక్నికల్గా బాగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది, కథకే మనం కనెక్ట్ కాకపోతే ఇంక మీరు ఏం చేసినా ఇంకా అది వేస్ట్. అది అంటే దాన్ని ఏమంటారు, వెల్ అడాన్డ్ స్కెల్టన్ అని ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బాగా అలంకరించిన అస్థిపంజరం అని. కథలో విషయం లేకపోతే మీకు ఏం అలంకరించినా అది పనికిరాదు. ఆ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు రఘుల్ప్రీత్ సింగ్ క్యారెక్టర్ ఉంది, ఏమిటో సీన్లకు సరిపోతుంది. బాబీ సింహ క్యారెక్టర్ చూస్తే మీరు ఇప్పుడు గతంలో వచ్చిన కొన్ని సినిమాలు చూస్తే మనకి అతడు సినిమా కావచ్చు, లేకపోతే భారతీయుడు 1 కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంటుంది. వాడిని వేటాడడం అన్నది, వాడిని వెంటాడడం అన్నది, క్లూస్ అన్నది ప్రాసెస్ సూపర్. ఇక్కడ బాబీ సింహ అనేవాడు ఏమి చేయడు, చూసినప్పుడు అంటే తక్కువ వచ్చేస్తుంటాడు. ముందేమంటాడు, క్లాల్స్ ట్రై చేయండి అంటాడు, వాయిస్లు ట్రై చేయండి అంటాడు. ఏం చేసి ఎక్కడైనా ఒక వర్క్ అది ఇంటెలిజెన్స్ ఏమి మనకు అర్థం కనపడదు, ఇంటెలిజెన్స్ ఏం లేదు. ఇంకా ఏంటంటే ఒక విక్కిడ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి సకలకళ వల్లభన్ అని చెప్పి ఎస్జే సూర్యాన్ని తీసుకొచ్చి అతన్ని థర్డ్ పార్టీ విలన్ అనమాట. అతను మెయిన్ విలను చివరి దాకా ఉంటాడని చెప్పి అతన్ని జస్ట్ అలా చూపించి. అవును నిజమే, మనం సెకండ్ దాంట్లో అతను ఏమిటో తెలిసి రావాలి కదా. ఇప్పుడు వాడు కూడా మరమకళ నేర్చుకున్న వాడిలాగా అదొకటి ఉంది, కరెక్టే. బ్రహ్మానందం గారు ఎందుకున్నారు అది అర్థమే కదా, అదే అర్థం కాదు. చెప్తాను కదండి, థర్డ్ పార్ట్లో చూసుకోవాలి. అదే చెప్తా సార్, ఇది మెయిన్ నేను చెప్తాను కదండి. వీళ్ళు ఇంకో భాగం చెయ్యాలనుకోవడం పెద్ద తప్పు. ఎప్పుడైతే 3వ భాగం చేయాలనుకున్నారో ఇదంతా తీసుకెళ్ళి అందులో పెట్టుకున్నారు. యాక్చువల్గా ఇదే సమస్య నుంచి కలికి చాలా త్రుటివాసిలో తప్పించుకున్నది, ఎస్కేప్ అంటారు, ఎస్కేప్ అయింది. ఎందుకు ఫస్ట్ పార్ట్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్గా టైం తీసుకున్నాడు ఆయన, సెకండ్ పార్ట్ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ తప్పును జనాలు మర్చిపోయి సినిమాలు పాస్ బచ్చన్ విశ్వరూపం ముందు అన్ని వెళ్ళిపోయినాయి, బ్లాక్ బస్టర్ చేసేసారు. ఆ త్రుటిలో తప్పించుకుంది. ఇక్కడ అది ఆ తప్పించుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ఎంత బ్లండర్గా ఉందో సెకండ్ పార్ట్ అంతకన్నా. అవునవును, అనేక మంది ఖర్చు చెప్పేసరికి పార్ట్ మొత్తం మీద చూస్తే భారతీయుల్లో 4 కుర్రాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. భారతీయుని రమ్మంటే ఆయన వచ్చి 2 మాటలు చేశాడు. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ చూస్తే ఈ 4 కుర్రాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న కరప్షన్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు. దానివల్ల వాళ్ళే సఫర్ అయ్యారు. సఫర్ అవుతే వాళ్ళకి ఇప్పుడు భారతీయుని నచ్చలేదు, గో బ్యాక్ అన్నారు. సో ఇప్పుడు ఏం జరిగింది, థర్డ్ పార్ట్ అని. నేను దీన్ని చాలా
ప్యాకెడ్గా చెయ్యొచ్చు సార్ ఇతను ఎందుకు మరి యాక్చువల్గా ఆ క్వశ్చన్ అడిగారు మన ప్రెస్ మీట్లో మీరు 3 కథ ఎక్కువయ్యి మరో పార్ట్ చేస్తున్నారా లేకపోతే బడ్జెట్ కోసం మరో పార్ట్ చేస్తున్నారా అని డైరెక్ట్గా మీడియా అడిగింది మొన్న. అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను సినిమా తీసిన తర్వాత చూస్తే ఏ సీన్ని నేను తీసి అనిపించట్లే, నాకు ప్రతి ఒక్కటి కూడా ఉండాలనిపిస్తుంది, ఎక్కడ కూడా అన్నెసరీ సీన్ లేదు, అందువల్ల నేను 3వ పార్ట్ చేశాను. ఇప్పుడు ప్రతి బిడ్డకి బిడ్డ అంటే ప్రేమ, మనం రాసిన ప్రతిదీ అక్షరం ఉండాలని మనం కోరుకుంటాం, మనం తీసిన ప్రతిదీ ఉన్నాకుంటాం. బట్ దాన్ని నిర్దాక్షిణ్యంగా ప్యాక్ చేయగలిగిన వాడే గొప్ప దర్శకుడు అవుతాడు. అలా కాదు నేను తీసినంత ఉండాలంటే ప్రతి మన టాప్ డైరెక్టర్లంతా 4 గంటల సినిమా తీసేవాళ్ళు ఎక్కువ మంది అందరూ ఉన్నారు. ఈ లెక్కన ప్రతి సినిమా కూడా 2 భాగాలు 3 భాగాలు చేస్తూ పోవాలి. ఇప్పుడు శంకర్ చెప్పిన థియరీ ప్రకారం అయితే అంతేగా, ఎడిటింగ్ పూర్తిగా వదిలేసినట్టున్నారు. ఎడిటర్ ఏమంటాడు ఇప్పుడు ఎడిటర్ ఒక వెర్షన్ కట్ చేస్తానంటాడు సార్, మీకు తెలుసు ఆయన మాట ఈయన ఉండడు. అది నాకు ఈ వెర్షన్ పని కాదు, నాకు అన్ని సీన్లు ఉండాలంటే ఆయన ఏం చేస్తాడు? అంతే, ఆయన ఏం చేస్తాడు. డైరెక్టర్కే దాని మమకారం ఎక్కువైపోయి కుప్ప తెప్పల క్యారెక్టర్లు పెట్టేసి మనకు ఒక్కటే రిజిస్టర్ చేయకుండా, సిద్ధార్థ క్యారెక్టరే కొంచెం ఎంతో కొంత రిజిస్టర్ అవుతుంది, మిగతా ఎవ్వరు రిజిస్టర్ గారు సినిమా. సముద్రకని, సిద్ధార్థ, వాళ్ళ మదరు కొంచెం మనకు అట్లా ఓహో అంటే నోన్ ఫేస్లు, నోన్ ఫేస్, అది కూడా కారణం. అది కూడా రీజన్ ఉంది. అది కూడా రీజన్. ఇప్పుడు అక్కడ 4 ఉన్నారండి, 4లో 2 కాస్త నోన్ ఫేస్. అవును, అమ్మాయి సిద్ధార్థ, మిగతా 2 తెలియదు వాళ్ళు ఎవరు మనకు. దానివల్ల కమలాసన్న అసలు చిత్రాతి చిత్రమైన కథ తయారు చేసి పెట్టుకుని, ఇప్పుడు ఆల్రెడీ 4 ఉన్నారు కదా, మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్ ట్రాక్ ఎందుకు వచ్చింది అట్లకి? అంటే వాడిని బెయిల్ మీద తీసుకురావడానికి వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పడానికి. వాళ్ళ నాన్నే పవర్ఫుల్ కదా, యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్ఛార్జ్ కదా వాళ్ళ నాన్న, ఇంకా అంతకంటే పవర్ఫుల్ ఉంటారు. ఏదో అనుకుని ఉంటాడు ఆయన, గ్లామరస్ హీరోయిన్ ఉండాలి కదా. ఓకే ఓకే, కనీసం పోనీ ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో కూడా వెళ్ళలేదు అలానే. అలా వెళ్ళి ఉండుంటే కనీసం ఒక డ్యూయట్ ఏదో ఒకటి చేర్చారు, తీసుకెళ్ళి కింగ్ఫిషర్ క్యాలెండర్ సాంగ్ తీసుకొచ్చి పెట్టాడు. అవును, కింగ్ఫిషర్ క్యాలెండర్, అది కింగ్ఫిషర్ క్యాలెండర్ సాంగ్. అది ఏమైనా రిజిస్టర్ అయిందా అసలు? ఒక్క మాట సాంగ్ వస్తే అర్థం కాలేదు నాకు కాసేపు, ఏం జరుగుతుంది, ఎవరు ఎందుకు జరుగుతున్నాడు, ఎవడు ఏడు జరుగుతుంది అక్కడ, ఆడందరూ కూర్చుని. పైగా వాడు అసలు ఎక్కడ ఏ మాత్రం హీరో ఆయాసపడకుండా ఎక్కడో వాడు అండర్ గ్రౌండ్లో ఫింగర్ ప్రింట్స్తో పెట్టుకున్న వాలెట్లోకి వచ్చేస్తాడు, ఎక్కడ వాలెట్లోకి వచ్చేస్తాడు. ఎక్కడో సముద్రం మధ్యలో ఉన్న షిప్లోకి వాడే హెలికాప్టర్లో వస్తాడు. ఎలక్ట్రీషియన్ వాడు హెలికాప్టర్లో వస్తాడు, వాడు ఓనరు. బట్ వీడు ఎలక్ట్రిషియన్కి ఎలా వస్తాడో తెలియదు, వీడు వస్తాడు. సో ఎక్కడ కూడా మనం కాస్త మనలో కొద్దిగా ఆసక్తి జనరేట్ అవ్వాలి. ఇప్పుడు కొండ, ఇప్పుడు ప్రభాస్ బాహుబలిలో కొండ 1-4 సార్లు ఎక్కి ట్రై చేస్తుంటే మనలో మరోసారి ఎక్కుతుంటే చిన్న క్యూరియాసిటీ జనరేట్ అవుద్ది. ఈసారి మీదకి ఎక్కుతాడా, ఎలాగోలాగా మళ్ళీ పడిపోతాడా అన్న ఆ క్యూరియాసిటీ జనరేట్. ఎక్కడ అసలు సినిమాకి కళ్ళు అప్పగించి చూడడం తప్ప అసలు ఏమీ క్యూరియాసిటీ లేదు. పైగా ఇంకోటి అంటే ఈ సినిమాలో పెద్ద మైనస్ ఏంటంటే, ఇప్పుడు 96లో భారతీయుల్లో లంచం 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 అనే డైలాగ్ చెప్తే చిన్న డైలాగు పవర్ఫుల్గా ఉంది, క్లాప్స్ డైలాగ్స్ అవి. ఇక్కడ 1కి 10 సార్లు అందరికీ తెలిసినవి ఇవి. తెల్లారు లేచి పేపర్లు చదివే వాళ్ళకి, సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి, న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిన ఉపన్యాసాలు ఏంటి కమల్ హాసన్ చేత? నీ కమల్ హాసన్ వాళ్ళకి కావాల్సింది కమల్ హాసన్ యాక్ట్ చేయొచ్చు, లేదా కమల్ హాసన్ అయితే యాక్షన్ సీన్లు తెచ్చు, ఈ రెండింటి కదా. విక్రమ్లో ఎక్కువ మాట్లాడా లేదు కదా. ఎందుకు నచ్చింది జనాలకి? అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా కాబట్టి నచ్చింది. ఇక్కడ నువ్వు పొలిటికల్ స్పీచ్లు ఇప్పిస్తున్నావు. అంటే 28 yearsలో సోషియాలజీ స్ట్రక్చరే మారిపోయింది, అది అక్కడ కనుక్కోలేదు వేరే. అది మొత్తం కరప్షన్ డెఫినేషన్స్ మారిపోయింది. శంకర్ సినిమాలు ఎప్పుడు దీనికి శంకర్ సినిమాలు ఏంటంటే, శంకర్ సినిమాలు అన్ని గ్రౌండ్ మీద ఉంటాయి సార్. మీకు రోబో సినిమాలో ఒక సీన్ ఉంటుంది, రోబో రోడ్డు మీకు వచ్చేస్తుంటే అందరూ ఇవన్నీ పట్టుకుంటారు, ఆయుధాలు, కర్రలు, కత్తులు పట్టుకుంటే మ్యాగ్నెటిక్ పవర్ తోటి అతుకుపోతాయి. సీన్ అది
అతుకుపోతే రూపం అంతా కలిపి ఒక మహిషాసురుని మధ్యలో కనిపిస్తుంది అమ్మవారిలాగా. వెంటనే అందరూ రోడ్డు మీద పడుకుంటూ దండం పెడతారు. అవును. సో అది ఒక పక్క గ్రౌండెడ్ సీన్, అది అవును. ఒక కామన్ ఆడియన్స్కి నచ్చే సీను. అవును. సో మీరు జెంటిల్మెన్ దగ్గర నుంచి రోబో దాకా ఏ సినిమా చూసినా మీకు అపరిచితులు ట్రైన్లో కూర్చొని డిస్కస్ చేసుకునే పాటలు పాడుకునే సీన్లు కానీ ఎవరు అతను ఫన్ కానీ అన్నీ కూడా ఆ చెన్నై మిడిల్ క్లాస్ దగ్గరే ఉంటాయి. అవును. ఇందులో ఎక్కడికో వెళ్ళి కావాలని పాన్ ఇండియా కోసం అని చెప్పి ఇతను భారతీయుడు పాన్ ఇండియా కాదు, మీరు అక్కడ గమనించండి. కేవలం పర్టికులర్గా తెలుగు తమిళం కోసం తీసిన సినిమా, మన తెలుగు ప్రొడ్యూసర్ తీసిన సినిమా అది. బట్ ఇది నేను పాన్ ఇండియాది కావాలని చెప్పేసి గుజరాత్లో ఒక మాటరు, పంజాబీలో ఒక మాటరు చేయడం కోసం అని చెప్పేసి అక్కడ గుజరాతీదేమో ఆగదు. పైగా అసలు డబ్బింగు నువ్వు ప్రాపర్గా అయితే సబ్ టైటిల్స్ మీద ఆధారపడు, లేదా ప్రాపర్గా తెలుగు మాట్లాడించు. ఏదో తమిళం కవితలు చదువుతుంటాడు కమల్ హాసన్, ఒక గుజరాతీ డైలాగ్ చెప్పిస్తుంటారు, అక్కడ పంజాబీ డైలాగ్ కూడా చెన్నైలోనే నడుస్తూ ఉంటుంది. కథ ఏమో చెన్నైలో నడుస్తుంటుంది. అందరు తెలుగు తెలుగు మాట్లాడినా మనకేం ప్రాబ్లం, మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. నేను ఎందుకు గుజరాతీలు చెప్తా కదండి, పూర్తిగా గ్రౌండెడ్గా చెన్నై సినిమా తీసుంటే మళ్ళీ సీక్వెల్ కేవలం చెన్నై చుట్టూనే పాన్ ఇండియన్, ఇది ఇండియన్ కాదు పాన్ ఇండియన్ అని చెప్పడం కోసం చెప్తా. ఇవన్నీ కూడా చెప్తున్నా కదా సార్, ఇవన్నీ కూడా వాతలు పెట్టుకున్న సినిమా. ఇది ఆర్గానిక్గా తయారైన కథ కాదు. ఇది ఆర్గానిక్గా తయారైన కథ అయితే ఇదన్నీ ఉండదు. అది గురో అవుతుంది, చక్కగా ఒక సాలిడ్ స్టోరీ తయారవుతుంది. ఇది ప్లాస్టిక్ పువ్వు తయారు. అంటే శోభన్ బాబు గారు మీకు తెలిసి ఉంటుంది, నాకు పరుగు ఆపడం ఒక కళ అన్నారు ఆయన. అవును, శంకర్ గారు కూడా ఎక్కడో అదే ఆ కొటేషన్ ఫాలో అవ్వడం. కానీ మన అంటే అది మనకు కూడా వర్తిస్తుందేమో, ఎవరికైనా అందరికైనా వర్తిస్తుందేమో. అది మనం చెప్పడం సులువు, పరుగు ఆపడం. కానీ ఎవరు ఆపరు, బలవంతంగా మూలగా నెట్టేసేదాకా చేస్తూనే ఉంటారు. జంజాల్ లాంటి మంచి దర్శకులు కూడా చివరి దశలో చాలా నాసిరకం సినిమాలు గుర్తు కూడా లేవు మనకు, పేర్లు కూడా గుర్తులేవు. విశ్వనాథ్ గారు కూడా చివరి దాకా ఏదో ట్రై చేసి పాపం ఆయన కూడా ఏదో ట్రై చేశారు. బాపు గారు రాంబంటు తీశారు, బాపు గారు కూడా పాపం ఏదో ఒకటి అదే రామాయణం భారతం చుట్టూ తిరుగుతూ వచ్చారు ఆయన చివరి దాకా. మొదట్లో అన్నీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు రాఘవేంద్ర గారు కూడా మన సర్కార్ నౌకరీ తీసేది చెప్తాను. వీళ్ళంతా కూడా ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసిన వాళ్ళే, కానీ కాలంతో పాటు మారలేక, లేకపోతే కాలానికి తగిన సబ్జెక్టులు తయారు చేసుకోలేక, అయినా కూడా చేయకుండా ఉండలేని బలహీనత. ఇప్పుడు ఒకప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు గొప్ప సినిమాలు తీశాడు, ఆ మధ్యన ఆయన మళ్ళీ ఏదో తీశారు తీసి ఆయన అంతే. సో వీళ్ళందరూ కూడా అంతే. కరెక్ట్, చెప్పడం ఈజీ, చేయడం కష్టం. మనం ఇప్పుడు అని ఏమిటంటే సార్, మీ వరకు కన్నా నా వరకు అయితే మన మహా అయితే మీరు 4 వ్యాసాలు రాసుకుంటారు, లేకపోతే నేను 4 వ్యాసాలు రాసుకుంటాను. దీనివల్ల ఎవరి డబ్బు పాడవదు. అవును, చదివితే చదువుతారు, లేకపోతే లేదు. అంతే. ఇటు ప్రొడ్యూసర్ డబ్బులు పాడవదు, ఇటు ఆడియన్స్ డబ్బులు పాడవు. బట్ ఇక్కడ అలా కాదు. ఈ సినిమా దాదాపు 100 కోట్లతో తీసిన సినిమా. ఇప్పుడు దీనివల్ల ఎన్ని 100 కోట్ల నష్టం అన్నది. అప్పుడు మీరన్న పరుగు ఆపాలి, వద్దు నా వల్ల అనవసరంగా ఆడికి 100 కోట్లు పోతాయి, ఆపేస్తానని. కానీ అందరూ అలా ఆపరు. రీజన్గా అయినా తెలుసుకోలేదు. ఇప్పుడు మీ దృష్టిలో అసలు ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటారా దీనికి? నాకెందుకు టేక్ ఆఫ్ కొంచెం బాగానే అయినట్టు అనిపించింది. కానీ అంటే ఆ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయడము, యూట్యూబ్ అంటే కొంచెం ప్రజెంట్ ట్రెండ్లోనే ఉన్నాడేమో అని అనిపించింది. నా ముందు నుంచి డౌటే, కూర్చున్నప్పటి నుంచి ఇది డౌట్ఫుల్ సినిమానే అనే క్లారిటీతో ఉన్నా నేను. కానీ టేక్ ఆఫ్ చూసిన తర్వాత పర్లేదులే, శంకర్ ఇంకా ఉన్నాడు లైమ్ లైట్లోనే అనుకున్నా. కానీ కమల్ హాసన్ ఎక్కడో తైవాన్ గీవాన్ అన్నప్పటి నుంచి ఇంక సినిమా డౌన్ కావడం మొదలైంది. ఇంకా అది ఆగలే, ఆ డౌన్ఫాల్ ఆగలే ఎక్కడ కూడా. చివరిలో ఏదో కొంచెం సెంటిమెంటల్ సీన్లు అవి, వాళ్ళ మదర్ ఆత్మహత్య, సిద్ధార్థ ఇదంతా పెట్టారు, కానీ అవి మనకి పట్టుకోవడం లేదు. అక్కడికి మనం డల్ అయిపోయినాం. ఏమిరా ఈ సినిమా ఎందుకు ఇట్లా పోతా ఉంది, ఎందుకు అన్నీ చంపుతున్నాడు, వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఈయన ఏదో పెద్ద వాళ్ళు విజయ్ మాల్యాను అది అట్లే ఉంది కదా, ఆయన గెటప్ అంతా కూడా ఇలా ఏదేదో చెప్తున్నాడు. కానీ కథ మీరు అన్నట్టు గ్రౌండ్ లెవెల్లో లేదు, ఎక్కడో పోతా ఉంది కథ. అక్కడ అతనికి పరిమితులు ఉన్నాయి. అతను ఎంతవరకు వెళ్ళాడు,
ఆఫీసుల దాకా వెళ్ళాడు. 300 రూపాయలు 200 రూపాయలు తీసుకుని ఆఫీసుల దాకా వెళ్ళాడు. పరోటాలు వేసుకునేవాడు వరకు కూడా. పరోటాలు వేసుకుని వాడి దగ్గరికి వెళ్ళావు. నువ్వేమో మహా అయితే బ్యాంక్ లేకున్నాడు. బియాండ్ దట్ పొలిటీషియన్స్ దగ్గర ఎందుకు టచ్ చేయలేదు? అదే కదా అసలు మూలం ఆడ కదా ఉంది. మెయిన్ కరప్షన్ అంతా అది మహాసముద్రం. ఇవన్నీ పిల్లకాలువలు. ఈ పిల్లకాలువలన్నీ వెళ్ళి కలిసేది ఆ మహాసముద్రంలో. నువ్వు దాని గురించి టచ్ చేయలే. ఎందుకంటే మీకు రాజకీయ పరిమితులు ఉన్నాయి. అవును అవును. కమల్ హాసన్ ఇట్స్ హిమ్సెల్ఫ్ పొలిటీషియన్. అది సమస్య. సిస్టమ్ని క్లీన్ చేసేది అదే కదా. అసలు ఉదయానిధి స్టాలిన్ హిమ్సెల్ఫ్ పొలిటీషియన్. ఫాదర్ సీఎం. ఏం మాట్లాడతాం పొలిటీషియన్ గురించి ఏం మాట్లాడతాం. సోషల్ మీడియాలో ఇందాక ఎవరో అడుగుతున్నారు, మదురై చుట్టూ కొండలు మొత్తం మాయమైపోతున్నాయి, మదురై చుట్టూ కొండలు అన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి, నువ్వు మదురైని చూడడం కానీ గుజరాత్కి ఎందుకు వెళ్ళావని అడుగుతున్నారు. అంతే మీ పక్కన ఉండేదే కదా చెప్పాలా. నీకు మదురై కనపడలేదా, గుజరాత్కి ఎందుకు వెళ్ళావు అని. అంచేత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే అతను దీన్ని మనస్ఫూర్తిగా కథ రాసుకుంటుంటే ఎవరు రాజీ పడకుండా ఉండి, పైగా ఏ లెవెల్ స్కామ్ని మనం ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ లెవెల్ కరప్షన్ ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాం ఒక ఐడియా ఉంటుంటే, ఆయనకున్న బేసిక్గా ఉన్న గ్రౌండ్ మీద మమకారం ఓ పక్క పాన్ ఇండియా సినిమా తీయాలి అంచేత ఆ లెవెల్కి వెళ్ళాలని, ఓ పక్క కమల్ హాసన్ ఉన్నాడు ఆయనలోని ఆ గెటప్లు అవన్నీ తీసుకురావాలి, ఓ పక్క నాకు మనమక్కడ ఉంది ఇంతకుముందు అపరిచితుడు చూపించాను దీన్ని ఏదో యాడ్ చేయాలి, ఆ ఎలిమెంట్ యాడ్ చేద్దామని. ఇది కాదు నాకు సాంగ్స్ అన్నీ కూడా నేను రోబోలో కావచ్చు అన్నీ ఒకే ఒక్కటి మంచి మంచి పాటలు చేశానని చెప్పేసి భారీగా అసలు వీధులు పెయింట్ చేసేసి రోడ్లు పెయింట్ చేసేసి ఎవళ్ళు తిన్న డబ్బులేవన్నీ ఒక పాట ఉండుంటే అంత చేసినా మనకి ఉండేది. మొన్న వచ్చిన జైలర్లో కూడా ఎంత మంచి పాటలు ఉన్నాయి, ఎంత హిట్ అది కావాలయ్య అనే పాట. అలాంటి పాట ఒక్కటి కూడా ఉన్నవే 2 పాటలు అవి కూడా సినిమాలో నాకు తెలిసి ప్లస్ పాయింట్ ఒకటే సార్, అది మంచి పాయింట్ ఏంటంటే ఎదుటివాడి ఇంట్లో కరప్షన్ గురించి మాట్లాడే ముందు మీ ఇంట్లో కరప్షన్ గురించి కూడా ఆలోచించు అన్నది ఒక మంచి పాయింట్ సార్. అది సరే ఒక మంచి పాయింట్ నేను మంచి కథగా తయారు చేయలేకపోయాడు, అది వేరే సంగతి. ఇది రెండోది ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే లావిష్గా డబ్బులు ఖర్చు పెట్టారు, విజువల్గా ఉంది. కానీ మీరు అన్నట్టు ఇది కనెక్ట్ కాలేకపోవడం వల్ల ఆ విజువాలిటీని మనం ఎంజాయ్ చేయలేకపోయాం. ఇక మైనస్ పాయింట్ అంటే అన్నిటికన్నా పెద్ద మైనస్ పాయింట్ అనిరుద్ధ్ సంగీతం. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ అసలు అతను మనసు పెట్టి చేశాడు. ఏమి లేదు. అక్కడికి రెహమాన్ది వాడాడు, ఏవి భారతీయుడిలోవి పాటది కొంత బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ దగ్గర వాడాడు. అంత మించి ఏం లేదు. అసలు 100% సినిమాకి మైనస్ ఏదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ రెండు. నెక్స్ట్ సినిమాని 2 భాగాలుగా మళ్ళీ సీక్వెల్ని 2 సీక్వెల్ కింద చేయడం అన్నది అది ఒక లెసన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంతా సీక్వెల్స్ అవి నడుస్తుంది, ప్రతి సినిమా 2 పార్ట్లు 3 పార్ట్లు అని ఇది నడుస్తుంది. కాబట్టి ఈ కల్కి నేరో ఎస్కేప్ చూసుకున్నా, ఈ దీని గురించి మాట్లాడుకున్నా, ఖచ్చితంగా ఈసారి 2 భాగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా మొదటి భాగం కూడా ఫుల్గా క్రిస్ప్గా టైట్గా ఉండే స్క్రిప్ట్ని తయారు చేసుకోవాలి అన్నది ఖచ్చితంగా. రెండోది అంటే ఈ పాన్ ఇండియా సినిమాలు భారీ సినిమాలు ఉంటాయి కదండి, వీటన్నిటికీ కూడా నేను గమనిస్తుంది ఏంటంటే ఒక రాజమౌళి తప్పిస్తే పాన్ ఇండియా సినిమాకి పుష్ప హిట్ అయిన తర్వాత పాన్ ఇండియా సినిమా అయింది అనుకోండి, అది వేరే సంగతి. ముందుగా కూర్చుంటే ఈ ముందుగానే భారీగా పాన్ ఇండియా సినిమా తీసుకు రాజమౌళి తప్పిస్తే పాటలు ఎవరు బాగా చేయించుకోలేకపోతున్నారు. అవును ఆయన ఆ మేరకు ఆ సినిమా వరకు సరిపడా పాటలు ఏమైనా కొంతమంది చేయించుకుంటున్నారు, కొద్దిమంది అసలు చేయించుకోలేకపోతున్నారు. బట్ రాజమౌళి మాత్రం అది బాహుబలి కావచ్చు, హర్రర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అతను మాత్రం ఆ పాటలకు తగ్గ సీన్లు రాసుకుంటున్నాడు, దాని తగ్గ పాటలు చేయించుకుంటున్నాడు, ఆ పాటలు నిలబడేలా నిలబడ్డాయి. అవును, ఆ ఆర్ట్ని ఆ టెక్నిక్ని మిగతా వాళ్ళు కూడా పట్టుకోవాల్సింది. దానికి తగ్గట్టు స్టోరీని తయారు చేసినప్పుడు ఫౌండేషన్లోనే ఆ విధంగానే చేసుకోవాల్సిన అవసరం ఉంది. కీరు చేయాలనుకుని చక్కెర మర్చిపోయినట్టున్నది. సో కల్కి లాంటి మంచి సినిమా చూసాము, 2 వారాలు అయింది,
ఇండియన్ టూ కూడా కాస్త మంచి సినిమా అయి ఉంటే మనకి చాలా ఆనందంగా ఉండేది. అవును, కొంచెం ఆ జోష్ అట్లే ఉండేది. ఆ జోష్ అట్లా ఆ గ్రాఫ్ అలా వెళ్తూ ఉండేది. వెళ్తూ ఉండేది, అవును. ఇండస్ట్రీస్ వెళ్ళాను మనం ఆడియన్స్గా మంచి సినిమాలు చూద్దాం అనుకుంటాం కాబట్టి మనకి ఆ అవును, గ్రాఫ్ అవును, అవును. ఆ కలికి 2 వారాలు మనకి ఒక ఇది ఇచ్చింది నడిచింది. మెమరీని. దాన్ని తలుచుకుంటూ మాట్లాడుకుంటూ కొంతమంది 2 సార్లు చూస్తూ ముందు వీళ్ళు వెళ్ళి చూసి తర్వాత ఫ్యామిలీతో వెళ్ళి ఇలాగా. బట్ ఇది కూడా అలా అయ్యి ఉండుంటే ఇంకో 2 వారాల పాటు ఇంకా 2 వారాలు బాగుండేది. నడిచి ఉండేది. ఆ తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలు ఇంకా వస్తున్నాయి థియేటర్లో కాబట్టి కొంచెం కళ వచ్చిండేది. కళ వచ్చేది. కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. డిసప్పాయింటెడ్. శిరోభారం తప్ప. ఓకే సార్. వస్తుంది సార్.